నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ పరకామణిలో 2019 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి రవికుమార్ అనేటువంటి ఆ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆయన పరకామణిలో లెక్కింపు సమయంలో అక్కడ పెద్ద ఎత్తున డబ్బులు కొట్టేసి దాన్ని ఆయన సొంత ఖాతాల్లోకి మళ్లించుకోవడము, లేదా సొంత వ్యాపారాలు కావచ్చు, లేదా సొంత ఆస్తులు ఆయన కూడగట్టుకున్నట్లు తెలిసి ఆ విచారణ చేసి అప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన దొరికిపోవడంతో లోక్ అదాలత్లోకి తీసుకెళ్ళి ఇది ప్రైవేట్ పంచాయతీ చేసి అక్కడ ఆయన దోచుకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాన్ని తిరిగి శ్రీవారికి ఇచ్చేస్తానని చెప్పి అప్పుడు ఒక పెద్ద డ్రామా జరిగింది. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విచారణకు ఆదేశిస్తే ఆ విచారణలో రవికుమార్ అతను లోక్ అదాలత్లో వెళ్ళి పంచాయతీ చేసుకోమని చెప్పి ప్రెషర్ పెట్టినటువంటి అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరు, అప్పటి పాలక మండలి సభ్యులెవరు, అప్పటి అధ్యక్షుడు కావచ్చు, అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి చైర్మన్ గురించి కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పెద్దల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సతీష్ కుమార్, ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి యొక్క మృతదేహము తాడిపత్రి సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన దొరకడం జరిగింది. సో ఇది హత్య లేకపోతే ఆత్మహత్య తెలియవలసి ఉంది. సో ఈ పరకామణికి సంబంధించి ఈ కేసు కీలక దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి ఏదైతే ఉందో దాని మీద అనేక రకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. దానిని విచారణ చేసేటువంటి పనిలో పోలీసులు అయితే ఉన్నారు. సో ఇదే కాదు, రాష్ట్రంలో జరిగినటువంటి హై ప్రొఫైల్ హత్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఎందుకో మరి సాక్షులు అయితే కనుక చనిపోతూ ఉంటారు. ఈ రోజు పరకామణి కావచ్చు, పరిటాల రవీంద్ర గారికి సంబంధించినటువంటి హత్య కేసు కావచ్చు, అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కావచ్చు, సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుమానాస్పద మృతి చెందుతూ ఉంటారు, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు, అదేవిధంగా యాక్సిడెంట్లు అవుతూ ఉంటుందన్నమాట. సో ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఫ్యాక్షన్ మెంటాలిటీ అంటే ఎలా ఉంటుందంటే, ఫ్యాక్షన్ మెంటాలిటీలో రూల్ నెంబర్ 1 ఏంటంటే ఆర్థిక మూలాలను దెబ్బతీయడం అయితే, రూల్ నెంబర్ 2 ఏంటంటే ఆ సాక్షులు ఎవరైతే ఉన్నారో సో ఏదైనా కేసులో ఇరుక్కుంటే ఆ సాక్షులను చంపేయడం అనేది ఫ్యాక్షనిజంలో రూల్ నెంబర్ 2 అనమాట. సో ఈ 2 రూల్స్ కరెక్ట్గా ఫాలో అవుతూ ఉన్నారు. మరి దీని వెనకాల ఎవరున్నారు? నిజంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే హత్య? సో పరకామణికి సంబంధించి రవికుమార్ ఆస్తులకు సంబంధించి ఆ కేసు కీలక దశకు రావడంతో ఆ కేసుకు సంబంధించి సతీష్ కుమార్ బయలుదేరడము, ఆ కేసుకు సంబంధించి విచారణలో హాజరు కావడానికి వెళ్తా ఉంటే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అయితే జరిగింది. ఈ మృతి వెనక ఏదైనా బలమైన కారణాలు ఉన్నాయా? ఇది హత్య లేకపోతే ఆత్మహత్య లేకపోతే అనుమానాస్పద మృతి లేకపోతే యాక్సిడెంట్ అనేటువంటి కోణంలో కూడా విచారణ అయితే జరుగుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ చూడండి, పరిటాల రవీంద్ర గారి హత్య కేసుకు సంబంధించి మొద్దుసీని ఎలా చనిపోయాడో, ఆ ఓం ప్రకాష్ ఎలా చనిపోయాడో, వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి నారాయణ యాదవ్ డ్రైవర్ ఏమయ్యాడో, వాచ్మెన్ రంగన్న ఏమయ్యారో, అదేవిధంగా గంగాధర్ రెడ్డి ఏమయ్యారో, శ్రీనివాసులు రెడ్డి ఏమయ్యారో, వైఎస్ అభిషేక్ రెడ్డి ఏమయ్యారు, ఈసీ గంగిరెడ్డి ఏమయ్యారు, వీళ్ళందరూ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సాక్షులు కావచ్చు, అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళంతా అనుమానాస్పదంగానే మృతి చెందారు. అదేవిధంగా పరిటాల రవీంద్ర గారి హత్య కేసుకు సంబంధించి మొద్దుసీను కావచ్చు, ఓం ప్రకాష్ కావచ్చు, మధ్యల చెరువు సూరి కావచ్చు, అజీజ్ రెడ్డి కావచ్చు, మల్లికార్జున కావచ్చు, ఇలా చెప్పుకుంటా పోతే డాక్టర్ సాంబశివరావు కావచ్చు, జైల్లో ఓం ప్రకాష్ కావచ్చు, ఇలా కీలకమైనటువంటి హై ప్రొఫైల్ హత్య కేసులకు సంబంధించి సాక్షులు చనిపోతూ ఉంటారు, అనుమానాస్పద మృతి అవుతూ ఉంటారు, యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది. దీని వెనకాల ఏం జరుగుతూ ఉందో తెలియాలంటే ముఖ్యంగా పరకామణికి సంబంధించి ఆ సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనది హత్య లేకపోతే యాక్సిడెంటా లేకపోతే ఆత్మహత్య తెలియవలసి ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.